అందరికీ వందనములు. నేటి దినం పామ్ సండే ఆరాధనకు మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధనను ఆరంభించుకుందాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. నేటి దినము ప్రభువా, కొన్ని నిమిషములు వాక్యమును ధ్యానించిన ఇంటుండగా మీ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ త్యాగమునకు మేము వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. వాక్యంతో మమ్మల్ని మాట్లాడి హెచ్చరించి ప్రభు మా యొక్క జీవితంలో కావలసినటువంటి మార్పులు తెచ్చుకొని మీ మహిమార్థమై జీవించే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి, ఒక పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుత అనే పాటను పాడి ప్రభుని మనం ఆరాధిద్దాం. हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुता, सिल्वदरा पापहरा शांतिकरा, हे प्रभु येसु, हे प्रभु येसु, शांति समाधानाधिपति, स्वांतमुलो प्रशांत निधि, शांति समाधानाधिपति, स्वांतमुलो प्रशांत निधि, शांति स्वरूप जीवन दीप, शांति स्वरूप जीवन दीप, शांति सुवार्त निधि, वदरं पापहरा शांतिकरा, हे प्रभु येसु, हे प्रभु येसु, तपमुलु तरचिन निन्ने गदा, जपमुलु गोलचिन निन्ने गदा, तपमुलु तरचिन निन्ने गदा, जपमुलु गोलचिन निन्ने गदा, విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత వివే గదా, సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, మతములు వెదకిన నిన్నే గదా, వ్రతములు గోరిన నిన్నే గదా, మతములు వెదకిన నిన్నే గదా, వ్రతములు గోరిన నిన్నే గదా, పతితులు దేవుని సుతులని నేర్పి, పతితులు దేవుని సుతులని నేర్పి, హితమతి వివే గదా, సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, పలుకులలోని శాంతి కథ తొలకరివానగా కురిసె గదా, పలుకులలోని శాంతి కథ తొలకరివానగా కురిసె గదా, మలమల మాడిన మానవ హృదయం, మలమల మాడిన మానవ హృదయం కలకలలాడే గదా, సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించు
ప్రవహించెగదా కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించెగదా కలుషయ దారిలో కలువలు పోయి కలుషయ దారిలో కలువలు పోయి సిలువ విజయము గదా సిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు. మంచిదండి ప్రియులారా, నేటి దినము అంటే ఈస్టర్కు ముందు ఆదివారాన్ని మనము పామ్ సండేగా మట్టల ఆదివారంగా మనము అంటే పాటిస్తూ ఉంటుంటాము. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలను అంటే ఈ సందర్భాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాము. పామ్ సండే, మట్టల ఆదివారం. ఎందుకండి దానికి ఆ పేరు వచ్చింది అని అన్నది అందరికీ పరిచయమే, తెలిసిన విషయమే. అయినా కూడా సందర్భం అది కాబట్టి దాని గురించినటువంటి విషయాలను మనం ధ్యానించుకుంటాం. యేసు ప్రభువు ఈ రానున్న శుక్రవారం ఆ దినములలో అంటే యేసు ప్రభువు 33.5 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు ఒక శుక్రవారం నాడు కల్వరి శిలువ పైన తన ప్రాణమును పాపముల నుంచి విడుదల నిమిత్తం అంటే మానవులు తప్పిదము చేసుకొని దేవుడి ఆజ్ఞకు దూరమై దేవుడికి దూరంగా ఉంటూ పాపములో పడిపోయినారు. అంటే పాపం మూలంగానే దూరమైనారు. దేవుడికి నేను దగ్గరగా ఉండటం మానవుడి యొక్క ఇష్టం లేకుండా తన స్వజ్ఞానము చేత నేను ఆనందంగా ఉండాలి అన్న ఉద్దేశముల చేత ఆ యొక్క సర్పము చేత మోసపుచ్చబడి తినకూడదనేటువంటి వృక్ష ఫలమును తిని పాపములో పడిపోతారు. సో దేవుని దగ్గర ఉండవలసినటువంటి సన్నిధిని వీళ్ళు పొందుకోలేకపోతారు. దానిని తిరిగి దేవుడితో కలపటం కొరకు, నిత్య రాజ్యంలో ఉండటం కొరకు, పాపములకు పరిహారార్థ బలిగా యేసు ప్రభు ఈ యొక్క శుక్రవారం రోజున శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టడానికి ముందుగా యెరూషలేము పట్టణములో, యెరూషలేము దేవాలయములో ప్రవేశించినప్పటి దినం ఇది ఆదివారం. ఎరికో నుండి ఆ యొక్క యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు, యెరూషలేము దేవాలయపు ఆవరణలో ప్రవేశిస్తున్నప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ఆయనను అనుసరించినటువంటి ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను గుర్తించి ఈయన దైవసుతుడు, దైవమే ఈ విధంగా ఉన్నాడు అంటే ఆయన చూపినటువంటి ప్రేమ. కుష్టివారికి ఆరోగ్యం ఇచ్చినాడు, చనిపోయిన వారిని లేపినాడు. ఏమండి, అంతేకాకుండా సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చినాడు. ఆరోగ్య విషయంలో కనుక చూసినట్లయితే వంగిన నడుము వాళ్ళను నిలబెట్టినాడు. చనిపోయిన కొద్ది మందిని తిరిగి లేపి ఆ కుటుంబంలో కలిపినాడు. అడుక్కునే గుడ్డు భిక్షకులకు చూపునిచ్చినాడు. ఎన్నో చేశాడు. ఇవన్నీ ఎందుకు చేసినాడు అని అంటే దాని ద్వారా ఆయన ప్రేమను వ్యక్తపరచుకుంటూ ఇది అశాశ్వతమైనటువంటి లోకము, నిత్యరాజ్యం మనకు ఒకటి ఉంది అని చెప్పటం కొరకు వారికి తన్ని కూడా తన యొక్క 3.5 సంవత్సరముల జీవిత కాలంలో వాళ్ళందరికీ చేస్తాడు. ఫ్రెండ్స్, ఈరోజు జరిగినటువంటి కొన్ని సంఘటనలు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఆయన యెరూషలేమునకు సమీపించి ఇక్కడ యెరూషలేం దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైందో చూసినారండి. ఆ తర్వాత ఇక్కడ ఈ యొక్క 6వ వచనం నుంచి చూస్తున్నాను, 21:6. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోసుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. ఇదండి కొమ్మలు, మట్టలు. ఇదినే యేసు ప్రభువును యెరూషలేములోకి ఆహ్వానించడం కొరకు రోడ్డు పైన చూడండి తను ఎలా వెల్కమ్ చేసినారు, ఆహ్వానించినారు. తమ యొక్క అంటే అక్కడ ఉండేటటువంటి అంజూరపు మట్టలు, ఖర్జూరపు మట్టలు రోడ్లపైన పరిచి ఆయనను యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్ళినారు. మరి గాడిద పిల్ల మీద ఎక్కడానికి ఏంటిదనంటే పరలోకములో రాజాదిరాజుగా ఉండవలసినటువంటి ఆయన దానిని ఇష్టపడక భూలోకములో మనతో ఉంటూ మన పాపముల నిమిత్తమై కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టడానికి దీనుడుగా వచ్చినాడు అని ఇదొక నిదర్శనం. ఎంత దీనుడుగా ఉంటే ఆ గాడిద పైన ఎక్కి యెరూషలేము దేవాలయానికి ఏదో మహారథములలోనూ ఎంతో అలంకరించబడినటువంటి గుర్రముల చేత తోడుకొని పోబడుతున్నటువంటి ఆ రథములు కాదండి.
కేవలము గాడిద పిల్ల. దానిని ఎవరు కూడా అంటే దానిపైన అంటే సరే సామాన్లు మోపిస్తూ ఉంటుంటాము అంతేకాని దానిపైన రావటం అనేది ఆయన దీనత్వానికి సూచనగా ఉంటుంది. పైగా మట్టలు కొమ్మలు బట్టలు కూడా పరిచయం అనేది వారికి ఉన్నటువంటి దాన్ని ఆహ్వానంగా పలుకుంటున్నారు. సరే ప్రియులారా, ఇప్పటికీ కూడా సాంప్రదాయ ప్రకారం ఏం జరుగుతుందంటే ఈ మట్టలని అన్ని దాచిపెడతారట ఆ యొక్క ప్రాంతాల్లో, అక్కడే మన ఇండియాలో కాదు. వీటిని దాచిపెట్టి ఏం చేస్తారంటే వచ్చే సంవత్సరం గుడ్ ఫ్రైడేకి ముందు ఆ యొక్క క్యాల్కులేషన్ ప్రకారం యాష్ వెడ్నెస్డే అంటారు కదా, ఆ రోజు వీటిని కాలపెడతారట. అంటే సంవత్సరం పాటు వీటిని దాచిపెట్టి కాల్చి యాష్ వెడ్నెస్డేగా. సో ఇప్పుడు ఈయన యేసు ప్రభువు దేవాలయంలో ప్రవేశించినప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏంటో మనం చూద్దాం. ఇక్కడ ఏం జరిగిందండి? కొద్దిమంది ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి కుమలపరిచి ఆయనకు జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చేటప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. సరే, 2 రకాలుగా ఆయనకు వెనకను ముందును కూడా ఆయన అంటే ఆహ్వానించుకుంటూ ఒక జయోత్సాహ ధ్వనులతో ఆయన తీసుకొస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆయన యెరూషలేము దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఆయన దేవాలయం ఎంతగా మార్పు చెందిందో ఇక్కడ యేసు ప్రభు గమనిస్తాడు. ఏం జరిగింది అక్కడ? 12వ వచనం. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడదోశాడు. ఇదేంటండి దేవాలయం అంటే? ఇది దేవాలయము, దేవుడికి ఆలయము. దానిలో దేవుని దర్శించడం కొరకు, దేవుని ఆరాధించటం కొరకు, దేవుని పూజించటం కొరకు ఇవ్వబడినటువంటి స్థలం. కానీ ఇక్కడ కొద్దిమంది ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం జరిగింది ఏంటండి అంటే రూకలమ్ము వారిని, అంటే కరెన్సీ ఎక్స్చేంజ్. ఇక్కడ దేవుడి దర్శనం కొరకు నేను వచ్చినానండి, దేవుని ఆరాధించడం కొరకు నేను వచ్చినాను, దేవుని పూజించడం కొరకు నేను వచ్చినాను, దేవుడి మందిరంలో హుండీలో నేను కానుక వేసి సమర్పించుకుంటాను, అది నా హృదయపూర్వకంగా వచ్చినటువంటి కానుక. అయితే ఇక్కడ కొద్దిమంది వ్యాపారులు చేసేటటువంటి ఏంటో తెలుసా? నువ్వు తీసుకొచ్చినటువంటి నాణ్యము కానీ ఆ యొక్క డబ్బు ఏదైతే ఉందో అది ఇక్కడ పనికిరాదు, కాబట్టి ఇక్కడిది నువ్వే చేయాలి, కాబట్టి దాన్ని నేను ఎక్స్చేంజ్ చేసుకోవాలి. కరెన్సీ ఎక్స్చేంజ్ అంటే అఫ్కోర్స్ ఇప్పుడు నేను దుబాయ్కో రష్యాకో వెళ్ళినప్పుడు అక్కడి కరెన్సీ నేను ఏ మాదిరిగా మార్చుకుంటానో, ఇక్కడ ఏమైపోయింది అంటే అదొక పర్సంటేజ్ బేసిస్ మీద అక్కడ ఈ యొక్క కరెన్సీ ఎంత ఇబ్బంది పడ్డారు. అసలు నా దగ్గరికి వచ్చే వాళ్ళకు మధ్యలో అడ్డుకోవటం అన్నమాట. ఇది ఒక మాట ఏంటంటే ఈ రూకలు అమ్మేవారు నో కరెన్సీ ఎక్స్చేంజ్ ఆడికి వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. నేను సరే నా యొక్క లెక్క ప్రకారం 100 రూపాయలు వేద్దామని అనుకుంటే అందులో కొంత పర్సంటేజ్ ట్రాన్సాక్షన్కి పోయింది కదండి, ఈ కరెన్సీ ఎక్స్చేంజ్కి పోయింది కదా, అదొకటి. అంతేకాకుండా నేను అంటే అప్పటికి ఇంకా బలులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక జంతువును పావురాన్ని నేను ఆయనకు బహుమానంగా దేవుడికి సమర్పించుకుందామని నేను అనుకున్నప్పుడు, లేదయ్యా నీ పావురాన్ని నువ్వు ఎట్ట పెంచావో, నీ గువ్వని ఎట్ట పెంచినావో నాకు అది అక్కర్లేదు, ఇక్కడ పెరిగిన ఈ గువ్వలే. అందుకే ఏమంటున్నాడని గువ్వలమ్మ వారిని. అందుకే టెంపుల్స్ పక్కల ఇవన్నీ మనకు ఉంటాయి కదండి, వీటన్నిటిని ఏమంటున్నాడు? వీళ్ళకి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలు కూడా అక్కడ అమ్ముతూ ఉంటున్నారండి. నువ్వు ఇది తీసుకొని ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలి. ఇది యేసు ప్రభువు అంటే ఆయన మందిరమును ఆయన్ని ఆరాధించడానికి బదులుగా వ్యాపారంగా మార్చినారు. అది యేసు ప్రభు అడ్డుకున్నాడు. ఆయన ఎవరో చూడాలి అని అనుకున్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు, ఆయనను ఎంతో ఘనోత్సాహములతో మహిమను ఇస్తూ ఆయనకు మహిమకరంగా జయకరంగా ఉంటూ లోక తీసుకొచ్చినారు. ఎప్పుడైతే ఆయన మందిరంలో ప్రవేశించినాడో ఈ యొక్క ఫస్ట్ పాయింట్అవుట్ చేశాడు, ఇది కాదన్నాడు. వెంటనే ఆయన మీద ఈర్ష్య, ద్వేషం, పగ చూసినారండి ప్రియులారా. ఆ రోజే కాదండి, ఈ రోజు కూడా ఇటువంటి వ్యాపారం జరుగుతుండొచ్చు. ఎందుకు? నువ్వు ఇదే వేయాలి అదే వేయాలి అని నేను ఆరాధనకు అడ్డుకునేటటువంటి ఈ విధమైనటువంటి వ్యాపారం ఉంటుండొచ్చు. అయితే మళ్ళీ తిరిగి ఇదే వారంలో గురువారం అంటే ఈ వారం ఆ రోజు యేసుప్రభుని సిలువ వేయబడక ముందు ఏమన్నారండి? ఒకరేమో దావీదు కుమారుడా నీకు జయము జయమని ఎంతో ఘనంగా ఆయనకు స్వాగతం పలికినారు. మళ్ళీ వచ్చే గురువారం ఏమన్నారండి? సిలువ వేయండి సిలువ వేయండి. మరొక గ్రూప్, ఆ గ్రూపు ఈ గ్రూపు వేరే అయి ఉండొచ్చు అండి. కొద్దిమంది ఇక్కడ ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు.
ఇక్కడ ముందు లైన్లోనే ఉండి ఓ యేసు ప్రభు మాకు కావాలి అన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో ఈ యొక్క 5-6 రోజుల వ్యవధిలో మనసు మారి అప్పుడే ఈయన గురించి నెగటివ్గా చెప్పే వాళ్ళు కూడా ఉంటారండి. అది మానవుడి యొక్క బలహీనత. ఈరోజు నీలాంటి వ్యక్తి లేడయ్యా అన్న నేను ఎల్లుండి మారిపోయినాను. ఎందుకును? నా ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపార నిమిత్తంలో నా యొక్క హృదయాన్ని మార్చుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మట్టల ఆదివారం యేసు ప్రభు మనకు జ్ఞాపకం చేసే ఒక విషయం ఏంటంటే, అసలు నువ్వే గ్రూప్లో ఉన్నావు? హోసన్నా అక్కడ పాడావా, లేకుంటే ఇక్కడ సిలువ వేయండి అన్నానా? ఎందుకు సిలువ వేయమంటున్నారు? ఈయనే కనుక ఉన్నట్లయితే మా జీవితాలన్నీ కూడా వ్యాపారంలో ఉండవు. ఇక నీతి, న్యాయం, యథార్థత, మంచి మనసు, కృప, కనికరం ఉంటుంటాడు ఈయన. ఆయన చంపాలని ప్రయత్నం చేసినారు. చూడండి, ఆ రోజుల్లో యేసు ప్రభును సిలువ వేసి శారీరకంగా అంటే ప్రాణాన్ని తీసినారు. సరే, అది దేవుడి ప్రణాళికన ఎలా ఉందన్న, తిరిగి ఆయన సమాధి చేయబడ్డాడు, పునరుద్ధారణ, ఆరోహణ. కానీ ఈ రోజుల్లో కూడా ఆయన సిలువ వేయటం అంటే ఏంటి? సిలువ వేయండి అనటం ఏంటంటే, ఈయన నాకు అక్కర్లేదు అన్నట్లుగా నా జీవితంలోనే నాలో అనేక ఆలోచనలు రావచ్చు. అదే జరిగిందండి. తర్వాత అక్కడ వారి ఏమంటున్నాడు? తర్వాత 15వ వచనంలో, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయం అనే దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లలను చూసి కోప్పడ్డారని. పెద్దవాళ్ళు చేసినారు, పెద్దవాళ్ళని ఏమనలేక చిన్న పిల్లలు కోప్పడి, మీరు చెప్పుచున్నది వినుచున్నారా అని ఆయన అడిగి, అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపజేస్తే అని మాట మీరెన్నడను చదవలేదా అని చూడండి, ఇక్కడ పిల్లలను గద్దించినారు. ఏమన్నాడు? వాళ్ళని దేవుని ఆరాధించవలసినటువంటిదే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏమి జరిగిందో చూడండి. దీని గురించి యేసు ప్రభు మనకు ఈరోజు నా హృదయంలో అంటే యెరూషలేము దేవాలయానికి అన్వయింపుగా నా హృదయాన్ని కనుక నేను తీసుకున్నట్లయితే ఇదే మనకు కొరింథీ పత్రికలో పౌలు గారు కూడా జ్ఞాపకం చేస్తారు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవునిని వాడు పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇది మన జ్ఞాపకం చేస్తున్నారండి. ఈ యొక్క పామ్ సండే రోజు, మట్టల ఆదివారం రోజున ఫ్రెండ్స్ ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువుని నా హృదయంలోనికి స్వీకరించి ఆహ్వానించి నా యొక్క దేవాలయమైనటువంటి ఈ దేహమును పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నానా? లేదు, ఆయన నాకు అక్కర్లేదు అని ఈ దేవాలయమును పాడు చేయటం రెండు నా చేతిలోనే ఉన్నాయి. హోసన్నా నీకు జయము అని అనగలనా? లేదు, నేను సిలువ వేస్తాను అని అంటాను, సిలువ వేయండి అని అంటాను. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం తప్పకుండా నా యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదు, ఇతరులకు కూడా సజీవుడైనటువంటి దేవుడి యొక్క రక్షణను చూపుతూ శాంతి సమాధానంతో నెలకొనే కృప కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా క్రీస్తు మన కొరకు చనిపోయినాడు అనడానికి రుజువుగా మరణించినాడు శిలువ పైన. ఇంకా యోహాను సువార్త 18వ అధ్యాయంలో కొన్ని సంఘటనలు ఏంటంటే, ఇక్కడ 36వ వచనంలో యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఇప్పుడు యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఏం జరిగింది? ఆయన పరలోక రాజ్యం గురించి ప్రకటించుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంది? ఇహలోక సంబంధమైనటువంటి వాణిజ్య వ్యాపారాలు అవి నావి కావు అంటాడు. తర్వాత ఇప్పుడు యోహాను సువార్తలో చదివింది, ఈయన పిలాతు దగ్గర ఉంటున్నప్పుడు ఆయన అడుగుతాడు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, నీవు అన్నట్టే యేసు అంటాడు, నేనే రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమునకు ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయన అడిగాను. ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదులు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును ఇక్కడ చూడండి, యేసు ప్రభువు
సత్యం ఏంటి అని అడిగినప్పుడు ఆ ఏం రిప్లై ఇచ్చినాడు ఇక్కడ లేదు, కానీ పిలాతు అర్థం చేసుకున్నాడు ఈయననే సత్యం అని. రాజుకు అర్థమైపోయింది. రాజుకున్నటువంటి ఆ యొక్క అధికారాన్ని బట్టి, ఆయనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఉద్యోగమును బట్టి బయటికి వెళ్ళి అంటాడు, నాకు ఏ దోషము కనపడటం లేదు, అయినను పస్కా పండుగలలో నేను ఒకరి మీకు విడుదల చేయు వాడుక కలదు కనుక నేను ఈ యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలు కేకలు వేసిరి. ఫ్రెండ్స్, బరబ్బా ఒక బందిపోటు దొంగ. మనం కూడా ఒక్కొక్కసారి దేన్ని మనం కోరుకుంటున్నాం అన్నది సజీవుడు, రక్షకుడు, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి, శాంతి సమాధానాలు ఇచ్చి, నెమ్మది ప్రశాంతతని ఇచ్చినటువంటి, నిత్య రాజ్యం ఇచ్చినటువంటి రక్షకుని కాకుండా ఇహలోకంలో దోచుకునే దొంగను కోరుకుంటున్నాం. ప్రియులారా, సరైన నిర్ణయం తీసుకొని నిజానికి యొక్క పామ్ సండేను మట్లాది వారంలో మన వస్త్రములను పరిచి, అంటే మన హృదయాన్ని ఆయనకు పరిచి, ఈ హృదయంలో ఆయన ఆహ్వానిస్తున్నామా, లేదా ఇహలోకమందు మనం ఎక్కువగా ఆనందించాలని ఈ లోక దొంగను మనం కోరుకుంటున్నాం. ఆలోచించుకుందాం, సరైన నిర్ణయం తీసుకుందాం. ఏది ఏమైనా తప్పకుండా దావీదు కుమారునికి జయము ఉంటుంది, ఇవ్వాలి కూడా. మనం ఆ జయానికి జయోత్సాహములలో మనం కూడా భాగస్థులుగా ఉండే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమె ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకై మీకు వందనములు. ప్రభు, నిజంగా మీ యొక్క త్యాగము మేము వర్ణించలేము. మేము కృతజ్ఞతలు నోటి పూర్వకంగా కొంతవరకే చెల్లించగలుగుతున్నామేమో, కానీ సహృదయంతో మీ త్యాగాన్ని బట్టి మేము వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ రాకడ పర్యంతం ప్రభువా, ఈ యొక్క లోకంలో నిన్ను విశ్వసించిన వారందరూ జీవించడానికి కావలసినటువంటి ధైర్యం దయచేయండి. అలనాడు ప్రభు మీతో ఉన్నటువంటి ఆ శిష్యులు ఎన్ని గొప్ప శ్రమలు అనుభవించినారో, వారి ద్వారా ఇప్పటి వరకు ప్రకటింపబడిన సువార్త ఎంతమంది వింటున్నప్పటికీ, ఎంతోమంది వింటున్నప్పటికీ కొద్దిమంది మాత్రమే సత్యాన్ని గ్రహిస్తూ ఉంటున్నారు. ఆ సత్యములో మమ్మల్ని ప్రభు స్థిరులనుగా చేసి ఆ సత్యమును ఆనందించే కృప మాకు దయచేయమని, ఇహలోకపు కాదు కానీ పరలోకం నిమిత్తం మమ్మల్ని సిద్ధపరచుకొని కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.